హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవేంటని చూస్తున్నారా? రాగి లడ్డు అండి. టేస్టీకి టేస్టీ, హెల్దీకి హెల్దీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రాగి పిండి వేసుకోవాలండి. నేనైతే 3 గ్లాసెస్ వరకు రాగి పిండి వేసుకున్నాను. ఇది కూడా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇది కూడా బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. కలర్ కూడా కొంచెం మారుతుంది. మనకు ఆ కలర్ మారితేనే తెలిసిపోద్ది అన్నమాట వేగింది అని. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బాగా చల్ల పెట్టుకోవాలి. ప్రాసెస్లోకి వచ్చేద్దామా. ఫస్ట్గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత బెల్లం అండి. ఇది ముందుగానే నేను కరగబెట్టుకొని వడగట్టి చల్లార్చుకున్నాను. అది కొంచెం కొంచెంగా వేసుకొని ఉండల మాదిరిగా చుట్టుకోవాలన్నమాట. మరీ వేసేయకూడదు, వేసేస్తే పలచనైపోద్ది. ఇంకా కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలైతే చుట్టుకోవాలండి. ఇక ఉండలు చుట్టుకున్న తర్వాత మంచి టేస్ట్గా అయితే ఉందండి. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ రాగి లడ్డు అండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.